కథకులు. తెలంగాణను జాతీయ స్థాయిలో నిలబెట్టింది ఒగ్గు కళ. ఇది ఒక జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్థం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే కనిపిస్తుంది. అచ్చమైనటువంటి దేశీయ పదం ఇది. ఒగ్గు అనే పదానికి కొన్ని చోట్ల జగ్గు అని, జగ్గు అనే వ్యవహారాలున్నాయి. శివుని చేతిలో నుండి ఉన్నటువంటి ఆ ఢమరుకం వాయించినప్పుడు మహేశ్వర సూత్రాలు వెలువడ్డాయన్నది మనకందరికీ విదితమే. జగ్గును వాయిస్తూ, ఆ ఒగ్గును వాయిస్తూ దానికి పూజార్హతను కల్పించి అక్షరాలకు మాతృక అయినటువంటి డమరుకాన్ని పూజా స్థానంలో ఉంచినటువంటి కథా రూపం, కళారూపం ఉందా ఏదైనా అంటే అది ఒగ్గు కథ మాత్రమే. అటువంటి ఒగ్గు కథలో కథల్ని అల్లడం, కథల్ని చెప్పడం, ఇందులో భాగంగా ఒక ప్రధాన కథకుడు, 2 లేదా 3 సహ కళాకారులు ఉండి ఒగ్గు కథల్ని చెబుతారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించినటువంటి బోనాల పండుగ ప్రత్యేకతను సంతరించుకున్నటువంటిది. అమ్మకు భోజనం తీసుకెళ్తున్నటువంటి పండుగనే బోనం పండుగ. ఈ ఒగ్గు కళాకారుడు తలపై బోనం ఎత్తుకొని, వేప మండలు పట్టుకొని, ఊగుతూ చిందులు వేస్తూ ఎల్లమ్మ కథ చెబుతూ ఉంటే జనం పరవశించిపోతారు. నెత్తి మీద బోనం పెట్టుకొని సంగీతానికి అనుగుణంగా చిందులు వేస్తూ కింద నాణాలు వేసి ఆ నాణాన్ని నొసటితో అందుకోవడం ఒగ్గు కథకుల యొక్క, ఒగ్గు కళాకారుల యొక్క నైపుణ్యానికి పరాకాష్ట. నైపుణ్యానికి అది ఒక గీటురాయి, వారిలో దాగినటువంటి ప్రతిభకు.